తేదీన ఘటన జరిగిన తర్వాత ఇప్పటి వరకు కూడా భారత ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు అర్ధరాత్రి తర్వాత పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాల పైన, అదేవిధంగా పిఓకిలో ఉన్న మొత్తం 9 ఉగ్ర స్థావరాల పైన కూడా భారత్ విరుచుకుపడిందని చెప్పొచ్చు. ఆపరేషన్ సింధూర్ పేరుతోటి జరిగిన ఈ యొక్క ఆపరేషన్ లో భారత్ విజయం సాధించింది. దాదాపు 9 ప్రాంతాలలో కూడా ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టడం జరిగింది. లష్కర్-ఏ తోయిబా, అదేవిధంగా జైషే మహమ్మద్ లాంటి సంస్థల స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని ప్రధానంగా ఈ దాడులకైతే జరిగాయని చెప్పుకోవచ్చు. అయితే పాకిస్తాన్ దీనిపైన ఎటువంటి ప్రతిస్పందన ఇస్తుంది అన్నది కూడా ప్రస్తుతం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే గత కొద్దిసేపటి క్రితమే పాకిస్తాన్ కూడా దీనిపైన ధీటైన సమాధానం మేము కూడా చెప్పి తీరుతామంటూ కూడా పాకిస్తాన్ నుంచి కొంత సమాచారం వస్తున్నప్పటికీ ఉగ్ర స్థావరాల లక్ష్యమే జరిగిన నేపథ్యంలో సాధారణ పౌరులకు సంబంధించి కావచ్చు, ఇతర వ్యవహారాలన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని మరి పాకిస్తాన్ ఎటువంటి చర్యలకు పాల్పడుతుంది కూడా ప్రస్తుతం కొంత ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఆపరేషన్ సింధూర్ అనే పేరుకు సంబంధించి కావచ్చు, ఆపరేషన్ సింధూర్ ని సక్సెస్ చేయడంలో భారత వాయుసేన చాలా కీలక పాత్ర పోషించడం జరిగింది. ఉగ్రవాదుల స్థావరాల లక్ష్యంను ఛేదించడంలో చాలా సమర్థవంతంగా మన యొక్క వాయుసేన అయితే పనిచేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత అంటే ఈ రోజు ఏదైతే దేశవ్యాప్తంగా కూడా ఒకవైపు మాక్ డ్రిల్స్ చేయాలి ఉగ్రదాడులకు సంబంధించి కావచ్చు, అదే విధంగా యుద్ధం వస్తే ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలన్న దానిపైన ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా మాక్ డ్రిల్స్ నిర్వహించాలంటూ కూడా కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సరిగ్గా ఈ రోజు సాయంత్రం మాక్ డ్రిల్స్ జరుగుతాయంటూ కూడా దేశ ప్రజలంతా ఆలోచిస్తున్న నేపథ్యంలోనే ఒక్కసారిగా పాకిస్తాన్ పైకి విరుచుకుపడడం అనేది కూడా భారత్ నుంచి ప్రశంసలు అయితే అందుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. దేశవ్యాప్తంగా కూడా ఇండియన్ ఆర్మీకి అదే విధంగా ఆపరేషన్ సింధూర్ కి కూడా శుభాకాంక్షలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే కేంద్ర మంత్రులంతా కూడా ఎక్స్ వేదికగా ఇప్పటికే ఒకరొకరు కూడా తమ ఆనందాన్ని పంచుకున్న పరిస్థితి అయితే ఉంది. దేశం మొత్తం కూడా ఈ యొక్క ఈ రోజు జరిగిన దాడికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఒకవైపు పెహల్గాం లో ఏదైతే తల్లిదండ్రులను కోల్పోయిన వారు కావచ్చు, భర్తలను కోల్పోయిన వారు కావచ్చు, కేవలం మగవారిని మాత్రమే లక్ష్యంగా చేసుకొని జరిగిన మారణ హోమంలో ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టడం అనేది కూడా చాలా మంది కూడా దీన్ని హర్షిస్తున్న పరిస్థితి ఉంది. ప్రతి ఆడబిడ్డకి ఇది ఒక న్యాయం జరిగింది అనేది కూడా చెప్తున్నారు. అయితే ఉగ్రవాదాన్ని కూడా కుక్కటి పేరుతోటి పెకిలించాల్సిన అవసరం ఉంది. దీంతో ఆగకూడదు. ఉగ్రవాదానికి సంబంధించిన అగ్రనాయకులను కూడా మట్టుబెట్టేంత వరకు కూడా ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ అనేది కంటిన్యూ కావాలనేది కూడా పెద్ద ఎత్తున అయితే కొంత విన్నపాలైతే వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇండియన్ ఆర్మీ కూడా కొద్దిసేపటి క్రితమే ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. మేము ధూళిలో ఉన్నా, మట్టిలో ఉన్నా మిమ్మల్ని మట్టి కనిపిస్తామంటూ కూడా అది ఒక వీడియోను కూడా రిలీజ్ చేస్తారు. అందులో భాగంగానే ప్రతి ఆడబిడ్డకు న్యాయం చేస్తామంటూ కూడా ఆ వీడియోలో కొంత సంభాషణ ఉండడము, అది అటాక్ జరిగిన కొద్దిసేపటికే ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేయడం అనేది కూడా ప్రస్తుతం కొంత చర్చనీయాంశమైంది. అయితే దీనిపైన పాకిస్తాన్ ఏ విధంగా స్పందిస్తుంది, పాకిస్తాన్ ఒకవేళ యుద్ధాన్ని ప్రారంభిస్తే ఎటువంటి సమాధానం చెప్పాలన్న దానిపైన కూడా భారత్ వద్ద ఒక సమగ్ర ప్రణాళిక ఉంది అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఒక సైడు భారత్ లో ప్రజలందరినీ కూడా జాగరణ చేస్తుంది. అంటే ఇటు యుద్ధం కనుక వస్తే ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, మనం ఏ విధంగా ఉండాలి, పిల్లలకు స్కూల్ పిల్లలకు కూడా కావచ్చు, కాలేజీ పిల్లలకు కూడా కొంత అవగాహన కల్పించే విధంగా ఈ రోజు మాక్ డ్రిల్స్ అన్నిటితో కూడా దేశవ్యాప్తంగా 259 చోట్ల నిర్వహించాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వం ఒకవైపు చెప్తుంది. రెండో వైపు కూడా ఇటు అర్ధరాత్రి తర్వాత పాకిస్తాన్ పైన, అదే విధంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్న 9 స్థానాలలో ఉగ్రవాద క్యాంపులనే లక్ష్యంగా చేసుకొని ఈ యొక్క దాడులు జరగడం అనేది కూడా దేశవ్యాప్తంగా ప్రజల నుంచి అయితే పెద్ద ఎత్తున మంచి స్పందన అయితే వస్తుందని చెప్పొచ్చు. గోపి వినిపిస్తుందన్న వాయిస్? గోపి, అంటే ఇప్పుడు మనం అటాక్ చేసింది కేవలం ఉగ్ర స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని, అంటే పాక్ లో జనాభాకు కావచ్చు, ఆర్మీని గారు టచ్ చేయలేదు, ఉగ్ర స్థావరాలు మాత్రమే టచ్ చేశాను. సో పాక్ నుంచి ఒకవేళ వస్తే రివెంజ్ గా ఎలా ఉండే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా భారత్ అన్ని రకాలుగా సిద్ధమైందనేది మాత్రం చాలా స్పష్టం అవుతుంది. ఎందుకంటే గత 4-5 రోజులు కూడా ప్రధాని త్రివిధ దళాలకు సంబంధించిన అధికారులతోటి, దళాధిపతులతోటి
ప్రతినిత్యం కూడా వాళ్ళతో టచ్ లో ఉంటున్న పరిస్థితి ఉంది. ఒకవేళ పాకిస్తాన్ దీనిపైన ధీటుగా సమాధానం చెప్పాలన్న ఆలోచన చేస్తే వారికి ఏ విధంగా బుద్ధి చెప్పాలన్న దానిపైన కూడా ఒక ప్లాన్ బి ఉన్నట్టుగా అయితే మనకు చాలా స్పష్టమవుతుంది. ఎందుకంటే ఉగ్ర స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్న దాడులు జరిగిన తర్వాత కూడా పాకిస్తాన్ ఇది సాధారణ పౌరులపైన జరిగిన దాడిగా ఒకవేళ భారత్ ను చిత్రీకరించే పరిస్థితి తీసుకువస్తే దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా ఇప్పటివరకే భారత్ సేకరించిన తర్వాతే ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ ని నిర్వహించింది అనేది కూడా మనకు చాలా క్లారిటీగా అర్థమవుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక సైడు భారత్ లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేస్తూ దాడి జరిగితే ఏ విధంగా సంరక్షించుకోవాలి, స్వీయ నియంత్రణ పాటించుకోవాలి అన్న దానిపైన భారత ప్రజలకు ఒకవైపు నేర్పిస్తూనే రెండో వైపు కూడా పాకిస్తాన్ పైన విరుచుకుపడడం అనేది ఈ రోజు ఖచ్చితంగా భారతదేశ ప్రజలంతా కూడా ఈ యొక్క చర్యనైతే హర్షిస్తున్న పరిస్థితి ఉంది. 26 మందిని పొట్టన పెట్టుకున్న పాకిస్తాన్ ముష్కరులకు మాత్రం ఇది ఖచ్చితంగా తగిన గుణపాఠమే అనేది కూడా కొంత భారత్ నుంచి అయితే వస్తున్న పరిస్థితి ఉంది. ఇటు రాజకీయ నాయకులు కూడా పెద్ద ఎత్తున ఆపరేషన్ సింధూర్ కి సంబంధించి కూడా న్యాయం జరిగింది అంటూ కూడా పెద్ద ఎత్తున కూడా ట్విట్టర్ వేదికగా అయితే చెప్తున్న పరిస్థితి అయితే మనం చూస్తూ వస్తున్నాం. అయితే పాకిస్తాన్ ఇప్పటికిప్పుడు ఎల్ఓసి వెంట కానీ అదే విధంగా ఇటు పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ లో ఒకవేళ తీరం వెంట దాడులకు పాల్పడితే కనుక దానికి ధీటుగానే ఇప్పటికే మన వద్ద ఉన్న సైనికులంతా కూడా అక్కడ మోహరించిన పరిస్థితి అయితే ఉంది. అయితే పాకిస్తాన్ ప్రత్యక్ష యుద్ధానికి వస్తుందా లేదా అన్నది మాత్రం ప్రస్తుతం కొంత ప్రశ్నార్థకంగా మారింది. దీనికి సంబంధించి కూడా ఇంకా అక్కడ అర్ధరాత్రి దాడి జరిగింది, అందులో ఎంతమంది చనిపోయారు, ఎవరెవరు ఉన్నారు, దాంట్లో ఏదైతే ఈ లష్కరే తోయిబాకు సంబంధించి కావచ్చు, జైషే మహమ్మద్ కి సంబంధించిన ఉగ్ర అగ్రనాయకులు ఎవరైనా ఉన్నారా లేదా అన్నది కూడా ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. అయితే దేశంలో ప్రజలు మాత్రం ఒకటే కోరుకుంటున్నారు, ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని కుక్కటి పేర్లతోటి పెకిలించేంత వరకు కూడా ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ అనేది కొనసాగాలనేది మాత్రం చాలా స్పష్టంగా కోరుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా అయితే ప్రతి ఒక్కరు కూడా తమ ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. 26 మంది మృతులకు అంటే వాళ్ళు అమరవీరులు అయ్యారు ఈ యొక్క ఆపరేషన్ కి సంబంధించి. అంటే ఒక ఉగ్రవాదాన్ని మొట్టుబెట్టడానికి 26 మంది తమ ప్రాణత్యాగాలు చేశారనేది కూడా డిజిటల్ మీడియా ద్వారా అయితే కొంతమంది వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికిప్పుడు ప్రపంచ దేశాలు దీనిపైన స్పందిస్తాయా? ఎందుకంటే కేవలం టార్గెటెడ్ గా 9 స్థావరాలను మాత్రమే మట్టుబెట్టడంలో భారత్ చాలా ఎక్సర్సైజ్ చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే సాధారణ పౌరులు పాకిస్తాన్ కు సంబంధించి కావచ్చు, అదే విధంగా పిఓకేలో నివసిస్తున్న సాధారణ పౌరులు ఎవరికి కూడా ప్రాణహాని జరగకుండా కేవలం ఉగ్రవాద స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకొని జరిగిన ఈ దాడిలో ఖచ్చితంగా ఈ ప్రపంచ దేశాల నుంచి కూడా భారత్ కు పూర్తిగా మద్దతు లభించే పరిస్థితి అయితే కనపడుతుంది. మరి దీనిపైన పాకిస్తాన్ స్పందిస్తుందా లేదా అన్న దానిపైన అయితే ఇంకా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటికైతే ప్రస్తుతం ఆ దాడులు జరిగిన ప్రాంతంలో ఏదైనా ఇంకా ఎవరైనా ఉన్నారా లేదా అన్నది మాత్రం ప్రస్తుతం తెలుసుకోవాల్సిన పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. దేశవ్యాప్తంగా కూడా దీన్ని చాలా మంది కూడా హర్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే చాలా మంది యుద్ధం స్టార్ట్ అయిపోయింది, పాకిస్తాన్ ఇంకా వాళ్ళు కూడా మన భారత్ పైన దాడికి పాల్పడతారనేది కూడా కొంతమంది అయితే సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నప్పటికీ కానీ పాకిస్తాన్ అటువంటి చర్య చేపడుతుంది అనేది మాత్రం భారత్ అనుకోవట్లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాడి జరిగిన తీరు పాకిస్తాన్ లో ఇప్పటికే వణుకు పుట్టించే పరిస్థితిలో అయితే దాడి జరిగిందని చెప్పుకోవచ్చు. ఒకవేళ పూర్తి స్థాయిలో యుద్ధం జరిగితే భారత్ ఎటువంటి విధ్వంసం సృష్టించగలదో అన్న ఒక ట్రైలర్ మాత్రమే చూపించారనేది కూడా అర్థమవుతుంది. గోపి, అంటే గతంలో కూడా మనతో 3 సార్లు యుద్ధం చేసింది పాక్ కూడా. అంటే ఆల్మోస్ట్ మనం చూసుకుంటే 71లో కావచ్చు, 65లో కావచ్చు, అంతకుముందు 47లో. బట్ అప్పుడు వెనుదిరిగింది, అంటే పోరాటం చేయలేకపోయింది, పూర్తిగా పైచేయి మనమే సాధించాం. అలాగే 99లో కూడాను డైరెక్ట్గా మనతో పాటు కూడా యుద్ధానికి రాకుండా ఆ సత్తా లేకుండా కూడా ఉగ్రవాదులను మన భారతదేశంలోకి పంపించే ప్రయత్నం కూడా చేసింది. అప్పుడు కూడా విఫలమైంది. బట్ ఇప్పుడు కూడా అవాకులు చవాకులు పేలుతుంది అటువైపు పాకిస్తాన్ కూడా. మా దగ్గర సైన్యం ఉంది, మా దగ్గర ఆయుధాలు ఉన్నాయి. సార్, అంత సత్తా ఉందా పాకిస్తాన్కి అసలు? ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సామర్థ్యం ఏంటి అసలు? ప్రస్తుతం పాకిస్తాన్ పూర్తిగా ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ఉంది. పెట్రోల్ ధరలు అయితే అధికంగా ఉన్న పరిస్థితి ఉంది. అంటే వాహనాలు నడిపే పరిస్థితిలో కూడా ప్రస్తుతం పాకిస్తాన్ లేదు అనేది కూడా కొంత చెప్తున్నారు. అయితే ఇప్పటికే ఇంధనానికి సంబంధించి కూడా ఏదైతే వివిధ దేశాలకు సంబంధించి ఇటు ఇజ్రాయెల్ కు కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కు కూడా పాకిస్తాన్ సత్సంబంధాలు లేకపోవడంతో ఇంధనానికి సంబంధించి కూడా కొంత కొరత
వస్తుంది. అయితే కానీ కేవలం ప్రపంచ దేశాల ముందు ఒక మెకపోతు గంభీర్యాన్ని మాత్రం ప్రదర్శించే ప్రయత్నం పాకిస్తాన్ చేసింది. వారి వద్ద పూర్తి సామర్థ్యం లేకపోయినా, అంటే ఇతర దేశాలకు సంబంధించి దేశాల పైన ఆధారపడి ఆయుధాలను సమకూర్చుకునే ప్రయత్నం చేయడం జరిగింది. కానీ వాళ్ళ వద్ద అయితే ఇప్పుడు ఏదైతే అణుబాంబుకు సంబంధించి కూడా పాకిస్తాన్ నేతలు ప్రధానంగా ప్రస్తావిస్తూ వస్తున్నప్పటికీ దానికి సంబంధించి కూడా ఈ యొక్క ఉగ్రవాద స్థావరాలన్నీ కూడా పాకిస్తాన్ లో ఉన్న నేపథ్యంలో ఎప్పుడైనా సరే అణు కేంద్రం పైన దాడి చేసి దాన్ని కూడా స్వాధీనం చేసుకోవచ్చు అన్న ఒక భయంతో పాకిస్తాన్ లో అసలు అణుబాంబే లేదు అనేది కూడా కొంత సమాచారం అందుతుంది. అయితే కానీ కేవలము ప్రపంచ దేశాలలో మేము కూడా ఒకరము ఉన్నాము, మా దగ్గర అత్యంత శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయనేది చెప్పుకునే ప్రయత్నమే చేశారు. అయితే ప్రత్యక్ష యుద్ధంలో ఏ రోజు కూడా పాకిస్తాన్ ఆర్మీ భారత్ ముందు నిలవలేకపోయింది. అదే విధంగా ఇక ముందు కూడా భారత్ ముందు పాకిస్తాన్ నిలవలేని పరిస్థితే ఉంది. అయితే వీటన్నిటిని ఆధారంగా చేసుకునే ఉగ్రవాదాన్ని మాత్రమే పెంచి పోషిస్తున్నారు. ఆర్మీ క్యాంపుల్లోనే ఉగ్రవాదులకు శిక్షణ అయితే జరుగుతుంది అనేది ఇప్పటికే ప్రపంచ దేశాలకు భారత్ అనేక సార్లు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ఈ లష్కరే తోయిబాకు సంబంధించిన ఉగ్రవాదులు కావచ్చు, జైషే మహమ్మద్ కు సంబంధించిన ఉగ్రవాదులను కూడా పూర్తిగా పాకిస్తాన్ ఆర్మీ క్యాంపులలోనే ట్రైనింగ్ ఇస్తూ భారత్ కు తిరిగి పంపుతున్నారు. దాని కారణంగానే ఈ రోజు వీసాల రద్దు కూడా జరిగింది అనేది కూడా కొంత సమాచారం అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడి నుంచి భారత్ నుంచి కొంతమందిని ఆకర్షించి స్టూడెంట్ వీసాల పేరు మీద ఇక్కడ నుంచి చదువు పేరు మీద పాకిస్తాన్ కి పిలుచుకొని అక్కడ ఉగ్ర కార్యకలాపాలను నేర్పించిన తర్వాత తిరిగి వాళ్ళను భారత్ లోకి పంపి మన దేశ పౌరులనే మనకు శత్రువులుగా చేసి మనల్ని మనం కొట్టుకొని చచ్చే విధంగా వాళ్ళ యొక్క ప్రణాళిక ద్వారానే అది ఒక ప్రయత్నం చేశారే తప్ప ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొనేంత ఆర్మీ కానీ ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొనేంత ఆయుధాలు కానీ పాక్ వద్ద లేవు అనేది కూడా ఇప్పటికే చాలా స్పష్టమైంది. అనేక సార్లు కూడా కాదు, గతంలో కార్గిల్ యుద్ధం కావచ్చు, అంతకు ముందు కూడా ఏదైతే మన ఊరి దానికి సంబంధించిన దాడి జరిగినప్పుడు కూడా కేవలం ఉగ్రవాదులను మాత్రమే పాకిస్తాన్ నమ్ముకుందే తప్ప వాటి వద్ద ప్రత్యక్షంగా యుద్ధం చేయడానికి సైనికుల శక్తి కానీ అదేవిధంగా సైనికుల వద్ద అంత అత్యాధునిక ఆయుధాలు మాత్రం లేవు అనేది కూడా మనం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ భారత్ వద్ద మాత్రం చాలా ఈ శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయి. గత కొద్ది ఏళ్లుగా భారత్ లోనే స్వయంగా కొన్ని ఆయుధాలను తయారు చేస్తుంది. ఇటు డిఆర్డిఓ కావచ్చు, బిడిఎల్ కావచ్చు, ఇటువంటి సంస్థలు భారత్ లో చాలా అత్యధిక ఆయుధాలను తయారు చేస్తుంది. డిఆర్డిఓ గత కొద్ది రోజుల క్రితమే లేజర్ కి సంబంధించిన ఒక ఆయుధాన్ని కూడా తయారు చేయడం జరిగింది. ఎంత ఫాస్ట్ గా వస్తున్నా ఒక టార్గెట్ ని ఒకవేళ ఫిక్స్ చేస్తే లేజర్స్ గన్ ద్వారా దాన్ని పేల్చివేయచ్చు అనేది కూడా గతంలో కొంత డెమోలు కూడా భారత్ ప్రభుత్వం చేయడం జరిగింది. అయితే ఇండియన్ ఆర్మీ ఫోర్స్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంది పాకిస్తాన్ తో పోలిస్తే. కానీ ప్రత్యక్ష యుద్ధానికి పాకిస్తాన్ వస్తుందా లేదా అనేది కూడా కొంత ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ ఇటువంటి సమయంలో తన సైన్యాన్ని కూడా కోల్పోదేమో అన్న కొంత సందేహాలు కూడా కలుగుతున్నాయి. ఎందుకంటే పాకిస్తాన్ లో అంతర్గతంగా జరుగుతున్న ఈ యొక్క యుద్ధం ఏదైతే పాకిస్తాన్ స్థానికంగా కూడా లోపల వాళ్ళ ఇంటర్నల్ గా జరుగుతున్న ఇష్యూస్ అది సాల్వ్ చేసుకోలేకపోతుంది. మరి ఇటువంటి సిచ్యువేషన్ లో భారత్ తోటి యుద్ధం చేస్తుంది అనేది మాత్రం మనం అనుకోలేము. ఎందుకంటే ఖచ్చితంగా కేవలం బెదిరింపులకు మాత్రమే ఇప్పటి వరకు పాల్పడుతూ వస్తుంది. నదీ జలాలను ఆపేస్తే యుద్ధమే అనేది చెప్తూ వస్తున్నారు. కానీ నదీ జలాలను ఆపిన తర్వాత కూడా దాదాపు 12 రోజుల తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా యుద్ధం చేసిన పరిస్థితి అయితే కనపడతలేదు. కేవలం కవ్వింపు చర్యలు మాత్రమే చేస్తూ వస్తున్నారు. తీరం ఏదైతే ఎల్ఓసి వెంట చిన్న చిన్న ఆయుధాలతోటి శబ్దం వచ్చే విధంగా మాత్రమే కాల్పులకు పాల్పడుతూ భారత్ ను కవ్వింపే పరిస్థితి తెస్తున్నారు. ప్రపంచ దేశాల్లో భారతే యుద్ధం మొదట స్టార్ట్ చేసింది అనేది చెప్పాలనుకున్నారు. కానీ భారత ప్రభుత్వం చాలా ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ ని మాత్రం చాలా సమర్థవంతంగా నిర్వహించిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఎవరైతే లష్కరే తోయిబాకు సంబంధించి కావచ్చు, ఇతర ఉగ్రవాద సంస్థలను గుర్తించి వాటిని మార్క్ చేసి చాలా పక్కడ్బందీగా ఉగ్ర స్థావరాలను లేకుండా మాత్రం చేసిందని చెప్పుకోవచ్చు. మరి దీనికి ధీటుగా పాకిస్తాన్ నుంచి ఎటువంటి స్పందన వస్తుందనేది మాత్రం ప్రస్తుతం వేచి చూడాలి. కొంత సోషల్ మీడియాలో మాత్రం యుద్ధం తప్పదు, మేము స్టార్ట్ చేస్తున్నాం అనేది మాత్రం చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా అటువంటి పరిస్థితులు లేవు అని చెప్పుకోవచ్చు. ఇంధనాన్ని తరలించడానికే ఇటు ఆర్మీకి సంబంధించిన పాకిస్తాన్ ఆర్మీ వ్యక్తులను సంబంధించిన వాళ్ళనే తరలించడానికి ఇంధనం లేదు అనేది కూడా కొంత చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మరి పాక్ ఎటువంటి దీనిపైన స్పందన జరుపుతుంది అనేది కూడా ప్రస్తుతానికైతే వేచి చూడాలి. ఏదేమైనా ఆపరేషన్ సింధూర్ అనేది కూడా గ్రాండ్ సక్సెస్ జరగడము, 9 స్థావరాలను గుర్తించి అవి ఉగ్రవాద స్థావరాలు, ఇవి పాకిస్తాన్ లోనే ఉన్నాయి అనేది కూడా ప్రపంచానికి తెలిసే దిశగా ఈ దాడులు అయితే జరిగాయనుకోవచ్చు మనం.
గోపి, అంటే ఇప్పుడు పాక్ ఒకవేళ ఎదురుదాడి చేస్తే ఏ ప్రాంతాలు ముఖ్యంగా టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా ఒకవేళ పాకిస్తాన్ భారత్ తోటి యుద్ధం చేస్తుంది అనేది ఒకవేళ కన్ఫర్మ్ అయితే గనక మొదట ఏదైతే పంజాబ్ లో కొంత ప్రాంతం అయితే ఎఫెక్ట్ అవుతుంది, అదే విధంగా కాశ్మీర్ కి సంబంధించి కూడా కొంత ప్రాంతాలు ఎఫెక్ట్ అవుతాయి. కానీ మిగతా అంతా కూడా ఎక్కడ కూడా వాళ్ళ దగ్గర అంత ఉన్న ఆయుధ సామర్థ్యతోటి తీరం ఏదైతే బార్డర్ వెంట కాకుండా ఇంకా లోపలికి వచ్చే ఆయుధాలు అయితే లేవని చెప్పుకోవచ్చు. అదే విధంగా ఒకవేళ గగనతలం నుంచి కనుక భారత్ పైన దాడి చేయాలి అనుకుంటే కనుక ఏదైతే మిసైల్స్ ని కావచ్చు ఇతర వాటిని అన్నింటినీ కూడా డిస్ట్రాయ్ చేసేంత సామర్థ్యం భారత్ వద్ద పుష్కలంగా ఉంది. ఎటువంటి మిసైల్స్ వచ్చినా గగనతలంలోనే వాటన్నిటిని కూడా నిర్వీర్యం చేసేంత శక్తి ప్రస్తుతం భారత్ వద్ద ఉంది. కాబట్టి ఇతర ప్రాంతాలకు పెద్దగా ఈ యొక్క యుద్ధంతో ఎఫెక్ట్ కాకపోయినా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అనేది కూడా భారత ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. దానికోసమే ఈ రోజు 259 ఎంపిక చేసిన ప్రాంతాలలో మాక్ డ్రిల్ కూడా నిర్వహించాలని చెప్తుంది. కాబట్టి ప్రధానంగా ఇటు పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ తప్ప ఇంకొక ప్లేస్ లో పెద్దగా ప్రభావం అయితే పాకిస్తాన్ చూపలేదు అనేది కూడా కొంతమంది నిపుణులు చెప్తున్నారు. ఇతర ఆర్మీ ఎక్స్పర్ట్స్ అంటే గతంలో ఆర్మీలో పనిచేసిన వాళ్ళంతా కూడా చెప్తున్న విషయం ఒకటే, భారత్ ఇప్పుడు చాలా శక్తివంతంగా ఉంది. ఎటువంటి దేశాలు ఎవరు వచ్చి పాకిస్తాన్ తోటి అండగా నిలబడ్డా భారత్ ధీటుగా సమాధానం చెప్పగలుగుతుంది. కాబట్టి ప్రపంచ దేశాలు ఆచితూచి పాకిస్తాన్ తోటి వ్యవహారం నడుపుతున్నది అనేది కూడా ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి ఇది శుభ పరిణామం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేవలం పాకిస్తాన్ తోటి యుద్ధం చేయాలన్న ఉద్దేశం మాకు లేదు, కేవలం ఉగ్ర స్థావరాలను మాత్రమే మట్టుబెట్టామనేది కూడా ప్రపంచ దేశాలకు భారత్ చాలా క్లియర్ మెసేజ్ ఈ దాడి ద్వారా ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే పాకిస్తాన్ దీన్ని ఏ విధంగా తీసుకుంటుంది, ప్రపంచ దేశాల ముందుకు ఎటువంటి చర్యల కోసం వేడుకుంటుంది అనేది కూడా ప్రస్తుతం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకవైపు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, నీళ్లు ఆపేశారు, మేము యుద్ధానికి సిద్ధం, మా వద్ద అణుబాంబులు ఉన్నాయి, మేము ఏ నిమిషమైనా యుద్ధం చేయడానికి సిద్ధమని చెప్పుకుంటున్న పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని దాడి జరిగిన తర్వాత దాన్ని ఏ విధంగా సమర్థించుకుంటది అనేది మాత్రం కొంత వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఏదైతే ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి చూస్తే గనక ఒకవైపు ఏదైతే కుటుంబాలు తమ సర్వస్వం కోల్పోయాయి ఈ యొక్క పెహల్గాం ఉగ్ర దాడిలో, వాళ్ళందరికీ కూడా కొంత ఊరటనిచ్చే విధంగా ఈ యొక్క దాడి జరిగిందని చెప్పుకోవచ్చు. ఆ నామకరణం కూడా దానికోసమే పెట్టారు. ఆడవాళ్ళ కుంకుమను ముష్కరులు తొలగించారు కాబట్టి ఆపరేషన్ సింధూర్ ని అనేది పెట్టారు అనేది కూడా చాలా స్పష్టం అర్థమవుతుంది. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన తర్వాత సీక్వెల్స్ ఉంటాయా, ఉగ్రవాద నాయకులను ఈ యొక్క దాడిలో చనిపోయారు. ఎందుకంటే ఈ యొక్క యుద్ధ వాతావరణం ఏర్పడి దాదాపు ఏప్రిల్ 22వ తేదీ నుంచి కూడా ఏ నిమిషమైనా భారత్ తమపై దాడి చేయొచ్చు అనేది కూడా పాకిస్తాన్ చెప్తున్న నేపథ్యంలో వాళ్ళ ఆర్మీ క్యాంపులోనే ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చిన పాకిస్తాన్ మరి ఇప్పుడు అగ్రనాయకులను కాపాడుతుందా, అగ్రనాయకులకు ఏం చేస్తుంది అనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాలి. మరి ఈ రోజు కూడా ఇంకా దీనికి సంబంధించిన సీక్వెల్స్ ఉంటాయా లేదా అనేది కూడా చూడాలి. మరి పాకిస్తాన్ దీనిపైన ఏ విధంగా స్పందిస్తుందో కూడా ప్రస్తుతానికైతే వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఏదేమైనా ఆపరేషన్ సింధూర్ తర్వాత మరి ఇటు భారత్ నుంచి అయితే కేంద్ర ప్రభుత్వానికి ప్రశంసలు అయితే వస్తున్న పరిస్థితి ఉంది. గోపేంటి, దాడిపైన పాక్ ప్రధాని కూడా స్పందించారు. ఖచ్చితంగా దీనికి ఎదురు దాడి ఉంటుంది అంటూ కూడా ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. సో మరి ఈ నేపథ్యంలో భారత్ ఎలాంటి చర్యలకు దిగుతుంది, అలాగే ఎలా అలర్ట్ చేస్తుంది అసలు భారతదేశం? మనం ఒక విషయం గమనించవచ్చు, గత 4-5 రోజులుగా కూడా ప్రధాని మోదీ త్రివిధ దళాధిపతులతోటి అదేవిధంగా త్రివిధ దళాది కార్యదర్శులతోటి కూడా ఆయన ప్రతినిత్యం కూడా చర్చలు జరుపుతున్న దాంట్లో మనం దాడి చేస్తే పాకిస్తాన్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, దానికి మనం ఏ విధంగా ధీటైన సమాధానం చెప్పొచ్చు, ఈ యొక్క దానిపైన ప్రధానంగా చర్చ జరిగి ఉండవచ్చు. అందుకని ఇప్పుడు ఇండియన్ ఆర్మీ కూడా ఈ రోజు చేసిన పోస్టులో సర్వం సిద్ధం అనేది చెప్తున్నారు. ఏది జరిగినా మేము ఎదుర్కొంటాం అనేది మాత్రం ఇండియన్ ఆర్మీ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. భారతదేశంలో ఇంక పైన ఉగ్రవాదాన్ని లేకుండా చేయడమే లక్ష్యంగా ఇక ఈ దాడి అయితే ఉంటుందని చెప్పారు. అయితే యుద్ధం తప్పదు, ఖచ్చితంగా భారతదేశ ప్రజలు కూడా కొంత ఆత్మస్థైర్యంతో ఉండాలనేది భారత ప్రభుత్వం ఈ యొక్క మాక్ డ్రిల్స్ కి సంబంధించి కూడా ప్రజల్లో కొంత చైతన్యాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఒకవేళ పాకిస్తాన్ నిజంగా ప్రత్యక్ష యుద్ధానికి వస్తే కనుక మనకి ఇప్పటికిప్పుడు వచ్చే నష్టం కూడా ఏం లేదు. ఖచ్చితంగా పాకిస్తాన్ కి ధీటైన సమాధానం చెప్తాము. వాళ్ళు ఎట్టు పరిస్థితుల్లో కూడా
ఆదిన రేఖను దాటి ముందుకు వచ్చి యుద్ధం చేసే పరిస్థితి లేదు కాబట్టి మరి ప్రత్యక్ష యుద్ధం కనుక జరిగితే పిఓకేని కూడా భారత్ స్వాధీనం చేసుకుంటుంది అనేది కూడా కొంత సమాచారం అందుతుంది. ఈ యొక్క శాశ్వత పరిష్కారం, ఉగ్రవాదానికి శాశ్వత పరిష్కారం పిఓకేని భారత్ స్వాధీనం చేసుకోవడమే అనేది కూడా చాలా మంది ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మరి పాకిస్తాన్ కి సంబంధించి కూడా ఆర్మీ కేవలం ఈ యొక్క ఎల్ఓసి అదే విధంగా అంతర్జాతీయ సరిహద్దు వెంటనే ఉన్నారు కాబట్టి మరి ఇంకొక వైపు నుంచి కూడా భారత్ ప్లాన్ బి కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న ఒక స్థావరాన్ని గతంలో కూడా ఆ రన్వేని మనం చాలాసార్లు వాడుకున్న పరిస్థితి ఉంది. ప్రపంచ దేశాలు ఏదైనా ఎమర్జెన్సీ ఉన్న టైంలో కూడా దాన్ని వాడుకోవడానికి భారత్ ఆ యొక్క రన్వే నిర్మించడం జరిగింది. అయితే ఇదంతా కూడా తూర్పు భాగాన ఉన్న మన కాశ్మీర్ వెంట ఉండే ఒక తూర్పు భాగాన మాత్రమే పాకిస్తాన్ ఆర్మీ మోహరింపు జరిగింది. కానీ ఎక్కడ కూడా పశ్చిమ దక్షిణ భాగాలకు మాత్రం పాకిస్తాన్ ఆర్మీ ఎప్పుడు కూడా ప్రహార కాస్తున్న పరిస్థితి లేదు. ఎంతసేపు ఇండియా పాకిస్తాన్ బార్డర్ మధ్యనే పాకిస్తాన్ యొక్క సైన్యాన్ని మోహరిస్తూ ఉంది. పాకిస్తాన్ ఎప్పుడు కూడా మన బార్డర్ లోనే ఏదైనా జరగొచ్చు అన్న ఆలోచనలే ఉంది తప్ప భారత్ వద్ద మాత్రం అటువంటి పరిస్థితి లేదు. ఎక్కడి నుంచైనా సరే దాడి చేయడానికి సిద్ధంగా ఉంది. దానికి సంబంధించిన ఆయుధాలు, దానికి సంబంధించిన వాహనాలు కూడా భారత్ వద్ద చాలా సమర్థవంతంగా ఉన్నాయి. ఒకవేళ పాకిస్తాన్ ప్రధాని యుద్ధాన్నే కోరుకుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకు ధీటైన సమాధానం చెప్పే అత్యాధునిక ఆయుధాలు, అదేవిధంగా శిక్షణ పొందిన, నైపుణ్యం పొందిన వ్యక్తులు కూడా మన వద్ద పుష్కలంగా ఉన్నారు. కాబట్టి మనకు యుద్ధం ఒకవేళ అనివార్యం అయితే మనకు వచ్చిన నష్టం కూడా పెద్దగా ఏమీ ఉండకపోవచ్చు. ఈ దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పుడు తెలిసే అవకాశం ఉంటుంది గోపి? అంతర్జాతీయంగా అంటే అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన దాడి కాబట్టి దాదాపు అక్కడ పాకిస్తాన్ నుంచే ఒక అఫీషియల్ గా ఇప్పటి వరకు అయితే దాడికి సంబంధించి కూడా పాకిస్తానీలు మాత్రం ప్రభుత్వం కొంత చెప్పడం జరిగింది. 3 చనిపోయారు, 15 మంది గాయపడ్డారని చెప్పారు. కానీ దాడి జరిగిన తీరును చూస్తే గనక చాలా విధ్వంసం జరిగింది. అక్కడ కేవలం ఒకరు ఇద్దరు చనిపోయే పరిస్థితి లేదు. ఉగ్ర స్థావరాలు మొత్తం మర్చిపోయాయి కాబట్టి మృతుల సంఖ్య కూడా పెద్దగా ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి పాక్ ప్రభుత్వం ఒక ప్రకటన చేయొచ్చు. మా దేశంలో ఉన్న సాధారణ పౌరులనే చంపారని చెప్పి ఉగ్రవాదులను కూడా సాధారణ పౌరులుగా చిత్రీకరించుకుంటుంది. ఎందుకంటే గతంలో కసబ్ కు సంబంధించిన అంశం కూడా మనం చూసాము. అతన్ని తీసుకుపోవడానికి కానీ కసబ్ పాకిస్తాన్ దేశీయుడని కానీ ఒప్పుకోవడానికి పాకిస్తాన్ ఒప్పుకోలేదు. కానీ పాకిస్తాన్ లో దాడి జరిగిన తర్వాత ఉరి దాడి జరిగిన తర్వాత కూడా పాకిస్తాన్ సాధారణ పౌరులను చంపారు భారత్ వచ్చి అనేది మాత్రం చెప్పడం జరిగింది. ఉగ్రవాదుల విషయంలో మాత్రం పాకిస్తాన్ ఎప్పుడు కూడా దాచిపెట్టే సమాధానం ప్రపంచ దేశాలకు ఇస్తుంది. కాబట్టి మరి ఇప్పటికీ చనిపోయిన వ్యక్తులకు సంబంధించిన విషయం కావచ్చు, ఆస్తి నష్టానికి సంబంధించిన కావచ్చు, ఎంతమంది గాయపడ్డారన్న దానిపైన అఫీషియల్ గా కొంత ఇన్ఫర్మేషన్ అయితే రావాల్సి ఉంది. అయితే ఎప్పుడు కూడా పాకిస్తాన్ ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారాన్ని చెప్పడంలో ఎప్పుడు కూడా వెనుకడుగు వేస్తుంది. కాబట్టి ఈసారి కూడా మరణించిన వారి సంఖ్య తగ్గించి చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఉగ్రవాద స్థావరాలను మట్టుమర్చిపోవడంతో మరి పాకిస్తాన్ దీన్ని ఏ విధంగా తీసుకుంటుంది? ఎందుకంటే ఖచ్చితంగా పాకిస్తాన్ మాత్రమే వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తుంది. వాళ్ళ ఆర్మీ బేసెస్ లోనే ఈ యొక్క ఉగ్రవాదుల శిక్షణ శిబిరాలు ఉన్నాయి. కాబట్టి మరి పాకిస్తాన్ దీన్ని ఖచ్చితంగా సమర్థించుకునే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ ఉన్న ఇంకా ఉగ్రవాదులు పాకిస్తాన్ లో ఉన్న నేపథ్యంలో వాళ్ళ నుంచి కూడా థ్రెట్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి పాకిస్తాన్ ప్రస్తుతం మాత్రం దిశగా సమాచారాన్ని అయితే ఇవ్వకపోవచ్చు. మరి చూడాలి దీనికి సంబంధించి పాకిస్తాన్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, భారత్ పైన ప్రత్యక్ష యుద్ధానికి సాహసం చేస్తుందా లేదా, ఆపరేషన్ సింధూర్ తర్వాత మరి పాకిస్తాన్ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది కూడా ప్రస్తుతానికి వేచి చూడాలి. కానీ ఎటువంటి సిచ్యువేషన్స్ అయినా హ్యాండిల్ చేయడానికి మాత్రం భారత్ సిద్ధంగా ఉంది అనేది మాత్రం చాలా స్పష్టమవుతుంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా జరుగుతున్న పరిణామాలు, వరుస భేటీలు, ఇప్పటికే రాష్ట్రపతికి కూడా ఈ యొక్క దాడులకు సంబంధించి పూర్తి సమాచారం కేంద్ర హోంశాఖ మంత్రి ఇవ్వడం జరిగింది. విదేశీ శాఖ మంత్రి కూడా జయశంకర్ కూడా గతంలో రాష్ట్రపతిని కలిసినప్పుడు జరుగుతున్న పరిస్థితులకు సంబంధించి కూడా వివిధ దేశాల నుంచి ఎటువంటి సపోర్ట్ మనకు లభిస్తుంది అన్న దానిపైన కూడా రాష్ట్రపతికి గతంలోనే నివేదిక ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా చర్చ జరుగుతుంది. మరి ఈ రోజు 11 గంటలకు ప్రధాని అధ్యక్షతన కేంద్ర కేబినెట్ ఉంది. మరి కేబినెట్ లో ఎటువంటి అంశాలు చర్చకు వస్తాయి, యుద్ధం అనివార్యమైతే ఎటువంటి పరిస్థితులు నెలకొనబోతున్నాయి అన్నది కూడా ప్రస్తుతానికైతే వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఏదేమైనా పెహల్గాం ఉగ్రదాడి తర్వాత 25 మంది భారతీయులను ఒక నేపాల్ని మట్టుపెట్టిన ఈ యొక్క హంతకులు అయిన పాకిస్తాన్ ఉగ్రవాదులకు ధీటైన సమాధానం ప్రస్తుతం భారత్ చెప్పిందని చెప్పుకోవచ్చు. మరి ఒకవైపు
భారత్ లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేస్తూనే అదే సమయంలో ఈ యొక్క మెరుపు దాడికి పాల్పడడం అనేది కూడా ఇటు చాలా శుభదాయకం అనేది కూడా ఎక్స్ వేదికగా ప్రతి ఒక్కరు కూడా ప్రశంసలు అయితే భారత ఆర్మీ పైన కురిపిస్తున్న పరిస్థితి ఉంది. దీంట్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చాలా సమర్థవంతంగా పనిచేయడం జరిగింది. లక్ష్యాలను ఛేదించడంలో చాలా పకడ్బందీ వ్యూహంతో ముందుకు వెళ్ళింది అనేది మాత్రం చెప్పొచ్చు మనం. ఓకే, థ్యాంక్ యూ.